మలక్పేట్ ఆర్టీఓ కార్యాలయంలో ఏసీబీ అధికారులు దాడులు నిర్వహించారు. రవాణా శాఖ ఆకస్మిక తనిఖీల్లో భాగంగా మలక్పేట్ ఆర్టీఓ కార్యాలయంలో తనిఖీలు చేపట్టామని అధికారులు తెలిపారు. ఈ తనిఖీలో 15 మంది వరకు బయట వ్యక్తులు ఏజెంట్లుగా చలామణి అవుతూ ఆఫీసులో యథేచ్ఛగా తిరుగుతున్నట్లుగా గుర్తించామన్నారు. విచారణ చేసి సమగ్ర నివేదికను అందిస్తామని ఏసీపీ శ్రీనివాస్ మీడియాకు తెలిపారు. దాడుల్లో భాగంగా ఈరోజు మలక్పేట్ ఆర్టీఓ ఆఫీసు పై మా సిటీ రేంజ్ 1 తరఫున నేను మా ఇన్స్పెక్టర్స్ రాజేష్, రఘునందన్ అండ్ శివకుమార్ సిబ్బంది అందరం కలిసి వచ్చి సర్ప్రైజ్ చెక్స్ చేయడం జరిగింది. ఇందులో కొంతమంది ఏజెంట్స్, ఆర్టీఓ ఏజెంట్స్, కొన్ని వాళ్ళకి సంబంధించినవి కాకుండా ఇతర వ్యక్తుల పత్రాలు పట్టుకొని తిరగడము అవన్నీ చూడడం జరిగింది. ఇందులో ఇంకా ఏమైనా ఇర్రెగ్యులారిటీస్ ఉన్నాయో మొత్తం అంతా చెక్ చేస్తున్నాము. చెక్ చేసి అన్ని మీద ఏవైతే ఇర్రెగ్యులారిటీస్ ఉంటాయో వాటి మీద మేము ఒక రిపోర్ట్ సబ్మిట్ చేయడం జరుగుతుంది. దాదాపు 15 మంది ఇతర అవుట్ సైడర్స్ ఉన్నారు. వాళ్ళని వెరిఫై చేసి వాళ్ళకి సంబంధించిన డాక్యుమెంట్సే వాళ్ళ దగ్గర ఉన్నాయనేది ఉంటేనే వాళ్ళు వెరిఫై చేసి పంపించేస్తున్నాము. వేరే వాళ్ళకి సంబంధించిన డాక్యుమెంట్స్ పట్టుకొని ఉన్న వాళ్ళను ఆపి వాళ్ళను క్వశ్చన్ చేసి వాళ్ళ ఎందుకు వచ్చినారు, ఏంటి, ఏం సంగతి, వేరే వాళ్ళ డాక్యుమెంట్స్ మీ దగ్గర ఎందుకు ఉన్నాయి, మీరు లోపల ఏం చేస్తున్నారని క్వశ్చన్ చేయడం జరుగుతుంది. వీళ్ళ దగ్గర అయితే ఏమి అమౌంట్స్ దొరకలేదు, కానీ ఒక 22,000 రూపాయలు ఒక పర్సు ఒక సజ్జ మీద పడేసి ఉండేది ఉంటే అది దొరకబట్టినాము అన్ని సెర్చెస్లో. ఇంకా మిగతా అన్ని వీళ్ళ ఎంప్లాయీస్ సంబంధించిన పర్సనల్ చెకింగ్ జరిగింది. తర్వాత వాళ్ళ డెస్క్స్, తర్వాత ఈ పేపర్స్ అవి అని ఏమైనా ఉండేది ఉంటే మొత్తం అన్నీ కూడా చెక్ చేస్తున్నాం. అందరి మీద కూడా రిపోర్ట్ రాయడం జరుగుతుంది. ఏమన్నా అంటే అక్రమంగా ఇర్రెగ్యులారిటీస్ ఏమన్నా ఉండేది ఉంటే వీటి మీద ఒక రిపోర్ట్ రాస్తాం. తర్వాత డిపార్ట్మెంటల్ యాక్షన్ తీసుకుంటాం. అందుకే ఏందనేది ఉంటే ఏదైనా కానీ గవర్నమెంట్ ఏదైతే నిర్దేశించిన ఆన్లైన్ వెబ్సైట్స్ ఉన్నాయి, ఆర్టీఓకి ట్రాన్స్పోర్ట్కి సంబంధించినవి ఆన్లైన్ ద్వారా మీరు అప్లై చేసుకోవచ్చు. ఏదైనా కానీ గవర్నమెంట్ ద్వారా చేసేది ఉంటే మీకు సక్రమంగా జరుగుతాయి, ఎక్కువ ఖర్చు కాకుండా ఉంటుంది. అదే మీరు ఏజెంట్ల ద్వారా వెళ్ళేది ఉంటే మీకు అనవసరమైన ఖర్చు అవుతుంది. ఇలాంటి ఏమన్నా ఉండేది ఉంటే ఇబ్బందులు, ప్రాబ్లమ్స్ అవుతాయి. మీకు సంబంధించిన డాక్యుమెంట్స్ ఇక్కడ ఇప్పుడు ఏమైనా దొరికినాయి అనుకోండి, అవన్నీ కూడా మా చేతిలో ఉంటే విచారణకు ఆదేశించబడడం వల్ల చాలా లేట్ అవుతుంది. అందుకని మీరు ఏదైనా కానీ లీగల్గా వెళ్తేనే బాగుంటుంది. రాష్ట్ర వ్యాప్తంగా కొన్ని సెలెక్టెడ్ ప్లేసెస్లో జరుగుతుంది. ఇక్కడ మీద ఎక్కడ జరుగుతుందో నాకు కూడా ఐడియా లేదు. ఇక్కడ మాత్రం మేము చేస్తాం మలక్పేట.